సామెతల గ్రంథం 6వ అధ్యాయం 6వ వాక్యం నుండి 9వ వాక్యం వరకు. వాటికి న్యాయాధిపతి లేకున్నాడు, విచారణకర్త లేకున్నాడు, అధిపతి లేకున్నాడు. అవి వేసవి కాలమందు ఆహారం సిద్ధపరచుకొనడు, కోతకాలమందు ధాన్యము కూర్చుకొనడు. సోమరి, ఎందాక నువ్వు పండుకొని ఉండువు, ఎప్పుడు నిద్ర లేచుదువు. కృపగల తండ్రి పరిశుద్ధుడా వందనాలు అయ్యా. ఈ వాక్యం ద్వారా మా అందరితో మీరు మాట్లాడాలి. ఈ వాక్యం పంచిపెట్టు నిలిచి ఉన్న నేను అల్పుడును దౌర్భాగ్యం ఎందుకు పనికిరాని వారు నీ కృప లేకుండా ఒక మాట అయినా మాట్లాడలేనని మాట్లాడ తెలియదని బహిరంగ ఒప్పుకున్నాను. నన్ను నేను పూర్తిగా మరుగైపోవాలి, పరిపూర్ణంగా నీవే ప్రత్యక్షం అవ్వాలి. మీరు నీ బిడ్డలతో మాట్లాడమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. నా ప్రియులారా, నా వైపు చూస్తూ 10 నిమిషాల దేవుని మాటలు వినండి. చదవబడిన ఈ వాక్య భాగము పలు సందర్భాలలో మీరు చదివి ఉంటారు, విని ఉంటారు, ధ్యానించి ఉంటారు. అయితే దేవుడు నాకు ఇచ్చిన ఒక ప్రకటన మీతో కూడా పంచుకోవాలని పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రేరేపణతో మీ మధ్యలో నిలిచి ఉన్నారు. నా ప్రియులారా, సొలొమోను జ్ఞాని ఒక మాట అంటున్నాడు, మీరు శివరి యొద్దకు వెళ్ళండి, జ్ఞానము నేర్చుకోండి అని అన్నాడు. వాస్తవానికి పరిశుద్ధ గ్రంథంలో జ్ఞాని అని బిరుదు పొందిన వారు ఎవరైనా ఉన్నారా అని అంటే అది సొలొమోను రాజు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పరిశుద్ధ గ్రంథం ఆయనకి ఇచ్చిన బిరుదే ఆయన జ్ఞానము కలిగిన వాడు అని. చాలా చిన్న వయసులోనే, బాల్య దినములలోనే మంచి జ్ఞానమును అభ్యసించిన వాడు ఈ సొలొమోను. పరిశుద్ధ గ్రంథము సొలొమోను గారి గురించి ఏం చెప్తుందంటే, ఎంతటి జ్ఞానవంతుడు ఎంతవరకు పుట్టలేదు, ఇక మీద పుట్టడు కూడా అని పరిశుద్ధ గ్రంథం తెలియపరుస్తుంది. అంటే ఎంత గొప్ప జ్ఞాని, ఎంత గొప్ప జ్ఞాని అంటే సొలొమోను గారి యొక్క జీవితంలో జరిగిన ఒక చిన్న విషయాన్ని ఎదురు తీసుకొస్తారు. సొలొమోను గారు రాజు అయిన తర్వాత ఒక సన్నివేశం జరిగింది. అదేంటంటే, 2 తల్లులు ఉన్నారు, వారికి ఒక్కొక్కరికి ఒక్కొక్క పిల్లలు ఉన్నారు, కుమారుడు ఉన్నారు. ఒక తల్లి ఏం చేసిందంటే, నిద్రలో ఆ బిడ్డ మీద పడి ఆ బిడ్డను చంపేసి, చంపలేదని ఏం పడింది, ఏం పట్టం ఆ చచ్చిపోయాడు. వెంటనే ఆమె బిడ్డను తీసుకొచ్చి ఏం పక్కలో పండేసుకుంది. మధ్యరాత్రి తెల్లలు లేచి చూస్తే ఆమంటుంది, మరి నా బిడ్డ తీసుకెళ్ళి, నా కుమారుడు తీసుకెళ్ళి అక్కడ పండేసుకున్నావు, నీ కుమారుడు కాదు, నా కుమారుడు కదా అని ఆమన్నది. ఏమంటుంది, నీ కుమారుడు చచ్చిపోయాడను, నా కుమారుడు ఇది నేను ఇవ్వను అన్నది. మొత్తం మీద ఇది పెద్ద సమస్యలకు గురైపోయి రాజు దగ్గరికి వెళ్దాం, రాజు న్యాయం జరుగుతారని చెప్పి రాజు కాడికి వెళ్ళారు. ఎవరు రాజు అంటే సొలొమోను రాజు కాడికి. సొలొమోను రాజు ఏమన్నంటే, నిజం చెప్పండి, ఎవరు ఈ కుమారుడు, ఎవరు కుమారుడు అని. ఆమంటది నా కుమారుడే అసలైన, ఈ అబద్ధమానం చెప్పండి నాకు కుమారుడు అండి అని అంటారు. వీళ్ళు ఎంత చెప్పినా ఇనేతట్లేరని రాజు ఏం చేశాడు, రే ఒక కత్తి ఒకటి తీసుకురా, సగానికి సగం నరికి సగం ఈ తల్లికి సగం ఆ తల్లికి ఇచ్చారన్న. వెంటనే ఈ అబద్ధమైన తల్లి అన్నది, శబాష్ రాజా, ఇది కరెక్ట్ అంటే ఏం ఆలోచన ఏంటంటే, నాకు లేకపోతే దాన్ని కూడా ఉండకూడదని ఏం కోరిక, ఇది చేయండి, మంచి మంచి తీర్పు. కానీ అసలైన తల్లి చంపుకుంటుందా? ఏమన్నదంటే, అసలైన తల్లి, నా కుమారుడు దూరం ఉన్నా పర్వాలేదు, వాళ్ళ ప్రాణాలతో ఉండేసారు, ఆ దగ్గరే బ్రతకని రాజా ఆ బిడ్డను మాత్రం సంపొద్దు అని అన్నారు. అప్పుడు రాజు గమనించాడు, ఏ నిజమైన తల్లి తన బిడ్డలను సంపదు కాబట్టి ఆమె నిజమైన తల్లి ఆ చేతికి ఇచ్చేది బిడ్డను అన్నారు. ఏమి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎంత సింపుల్ గా తీర్చారు చూడండి, ఎంత పెద్ద సమస్యను. హైకోర్టులు పోయినా 10 సంవత్సరాలు వాయిదా పడేది ఈ కేసు. వీడికి పెళ్లి అయిపోద్ది తీర్పు వచ్చేలోపు.
చూడండి పోలీసులు చూడండి, ఆ ముక్కు ఎవడు ముక్కురా, ఆ తల్లి ముక్క ఈ తల్లి ముక్క చూడండి. రేపు డిఎన్ఏ టెస్ట్ తీయండిరా, రక్త పరీక్ష చేయండిరా, టెస్టులు చేయండిరా. ఇది ఎట్లుండ్రా, ఇది ముక్కు ఎట్లుంది, ఇది కలర్ ఏం కలరా, మసి కలరా లేకపోతే మట్టి కలర్, ఏం కలరా కలర్ పోల్చండిరా. ఆయన హైకోర్టులు పోయినా అంత త్వరగా తీర్పు వచ్చేది కాదు, దెబ్బలేని తీర్పు చెప్పేశాడు. నిజమైన తల్లి తన బిడ్డను చంపుకోదు కాబట్టి ఆమె చంపమంటుంది, ఏం బ్రతికేనంటుంది. కాబట్టి ఏమే నిజమైన తల్లి, కాబట్టి ఏం చేతికేమన్నారు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎంత గొప్ప జ్ఞానము కలిగిన వాడు ఈ సొలొమోను. మరి అంత గొప్ప జ్ఞానము కలిగిన సొలొమోను ఏమన్నాడంటే, సోమరి మీరు చీమల యొద్దకు వెళ్ళండి, మీరు చీమల యొద్దకు వెళ్ళి మీరు జ్ఞానమును నేర్చుకోనండి. ఏమండి, జీవరాశులలో అతి చిన్న జీవరాశి ఏది? చీమే కదండి. కనీసం మనల్ని కుక్కతో పోల్చుకుంటే మనం ఓర్చుకోం. కుక్కలాగా కుక్క అని చెప్పి వరుస్తారు ఇంకా ఎక్కువ. కుక్కతో పోలిస్తేనే మనము ఓర్చుకోలేము. క్షేమ అది అంతా దాని బతికెంత సులభమైన దాంట్లో పోల్చడం కాదు ఆయన, దాని దగ్గరికి నువ్వు బుద్ధి తెచ్చుకోమన్నా. ఏమండి, నేను అప్పుడప్పుడు చెప్తా, అన్ని జన్మల కంటే విలువ కలిగిన జన్మ మానవ జన్మ. మానవులు అయి ఉంటే ఆమెనో హల్లెలూయా ఏదో ఒకటి అని ఉంటారు. ఏమండి, అన్ని జన్మల కంటే విలువ కలిగిన జన్మ ఏ జన్మ? మానవ జన్మ. ఎందుకని? దైవ స్వరూప్యం, దేవుడు పెట్టిన ఆత్మ. యత్నగారు అంటాడు, దేవదూతల కంటే నీవు మమ్మల్ని కొంచెము తక్కువగా చేసి, తక్కువ అంటే రెక్కలు లేవంతే, కొంచెం తక్కువగా మమ్మల్ని చేశావు. ఎంత విలువ కలిగిన జన్మని మంది. విచిత్రం చెప్పనా, అన్ని జీవరాశులు మనం తింటాం, మరి మనం ఏ జీవరాశి తింటాం? కోడి వదిలిపెట్టట్లేదు, చైనా వాళ్ళు కప్పలను కూడా వదిలిపెట్టట్లేదు, కప్పలు కూడా తినేస్తున్నారు. కానీ మనల్ని ఏమన్నా తింటే, చేపలు తింటే మనల్ని తిను. అంటే నా ప్రియులరా, అన్ని జన్మల కంటే విలువ కలిగిన జన్మే మానవ జన్మ. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. అన్నింటినీ దేవుడు మన కొరకే సృష్టించారు. పడతాం కదా, పువ్వులెందుకు, కాయలెందుకు, రుజువులెందుకు, కళలెందుకు, ఉన్నవన్నీ నీ కోసమేనని, నీవు దేవుని కోసమేనని, ఉన్నవన్నీ నీ కోసమేనని, నీవు దేవుని కోసమేనని. అన్ని రుజువులు మన కోసమే, కానీ దేని కోసం మనం సృజించలేదు. దేవుడు వాటిని మన కోసం సృష్టించాడు. రైతులో ఎంత అద్భుతమైన జన్మ, ఎంత గొప్ప ధన్యత అండి మనకు. అయితే సొలొమోను అంటారు, ఎంత పెద్ద మనసును పట్టుకొని మీరు చీమల దగ్గరకు వెళ్ళండి, చీమల దగ్గర మీరు జ్ఞానము నేర్చుకోండి. చీమతో మనం పోల్చిన కోపం రాలేదా? మనం పెద్దగా దేని మీద కోపం చూపిస్తామో కానీ చీమల మీద, దోమల మీద తెగ చూపించేస్తాం. నా జ్ఞాపకం పెరిగినప్పటి నుండి ఈ దోమలు రాకుండా కంట్రోల్ చేయాలని ఎన్నో చేసుకొస్తున్నారు, కానీ ఏమాత్రం ప్రయోజనం లేదు. ఎన్ని చేసినా దోమలు ఆపగలుగుతున్నారండి. చెప్పలేదండి. అప్పట్లో ఎర్ర కలర్లో కొసు వచ్చి అంటారు, దాన్ని దోమలు వచ్చి అంటారు, అది పెట్టేవారు. దాని తర్వాత ఆల్ అవుట్ వచ్చింది, ఆల్ అవుట్ పెట్టారు. ఇంకా అలా బ్లూ కలర్ చెప్పులు ఉంటాయి, చెప్పుల్లాగా పేపర్ లాగా ఉంటుంది, దాన్ని అది కొన్ని రోజులు కాల్చారు. ఎన్ని చేసినా ఇంక ఉపయోగపడేటట్లేదని బ్యాట్లు తెచ్చుకుంటారు. ఇంటింటికి 700 ఒక బ్యాట్ ఉంటుంది. ఏం బ్యాట్ అది? దోమలు కొట్టే. ఎంత కోపం చూడండి దోమల మీద. ఏమండి,
దోమలు ఎలమ కనపడింది అనుకో. ఆ మధ్య అట్నే ఒక ఆయన దోమలు కొట్టిందని కొత్త పడిగేట్టున్నది తెలియకుండా అట్టే దూకాడు. ముక్కు సట్టుడు అయిపోయింది. ఏందన్నా అని అడిగితే పడినంలే అనడు. ఆ ముందే ఎప్పుడెప్పుడు ఏమి సిగ్గు తీయాలో కాసుకోవద్దా అని అన్నో ఎట్టబడిన అడుగు అంటారు. ఆమె ఎట్టబడినంటే దోమలు కొట్టమే పడినంలే. అంత దోమ కూర్చుందానికి ఎందుకు పెద్ద గాయం తెచ్చుకున్నావా? క్షేమలు చెప్పేదానికంటే ఎక్కడ క్షేమలు ఉన్నాయనుకోండి ఏం చేస్తాను మరింత బాగా చచ్చిపోతాయి. అసలు చేయ పేపర్లు తెచ్చి అగ్గిపుల్ల తెచ్చి చుట్టూ కలిసేస్తాం వాటిని. ఇప్పుడు ఈ మధ్య చాక్ పీసులాగా మందులు వచ్చినాయి. మందులు ఎక్కడుంది ఈ దోమ ఈ చీమ ఎంత దూరం అవుతుందో అట్నే చూసుకుంటాము. దాని భూమి ఆనందో దాని పక్కన నది పెట్టారు. ఇలా ఎట్లవుతాం చీమ మీద దోమ మీద అంత కొనసాగుతుందా? దాని బతుకే ఉంటుంది. అంటే ఆ చీమ దగ్గర మనం నేర్చుకోవలసిన జ్ఞానం ఉంది. దేవుడికి మహిమ కలుగును గాక. చెప్పాలి గట్టిగా. మనం అనుకుంటాము చీమలు చాలా చిన్నవే. మన బ్రతుకులు చీమలతో పోల్చడం తప్పే. మన బ్రతుకులు ఎంత ధన్యకరం. దేవుడి స్వాధీనంలో దేవుడు పెట్టిన ఆత్మ దేవదూతల కంటే కొంచెం తక్కువ వాళ్ళము. ఇన్ని స్థానాలు ఉన్నాయి మనకి. అయితే సులభన్ అంటారు మీరు చీమల యొద్దకు వెళ్ళి జ్ఞానము నేర్చుకోనండి. చెప్పాలి ఏం నేర్చుకోవాలి? అందరు చెప్పండి ఏం నేర్చుకోవాలి? ఈరోజు నేర్చుకోవాలి. జ్ఞానం నేర్చుకోవాలని చాలా సెంటర్లు ఉన్నాయి. ఏం సెంటర్? ట్రైనింగ్ సెంటర్లు. కంప్యూటర్ కావాలన్నా కంప్యూటర్ సెంటర్. టైపింగ్ నేర్చుకోవాలా టైపింగ్ సెంటర్. ఇంగ్లీష్ మాట్లాడాలా స్పోకెన్ ఇంగ్లీష్ సెంటర్. ఆ చదువు నేర్చుకోవడానికి స్కూళ్ళు, ట్యూషన్లు, ఇట్లా ఎన్నో ఉన్నాయి. అంటే ఇవన్నీ లోక సంబంధమైన జ్ఞానం. ఇంకా విచిత్రం చెప్పనా, ఇప్పుడు ఏమి నేర్చుకోవాలన్నా ఇంటర్నెట్, ఇన్స్టాగ్రామ్, టిక్ టాక్, ట్విట్టర్. ఆ మధ్య నాకు చెప్పండి ఇప్పుడు స్కూటర్ అంటారు. స్కూటర్ ఉందన్న ఇక్కడ స్కూటర్ ఉందన్న. అరే నేను కారు కూడా తీసినారా? అది కాదన్న స్కూటర్. తర్వాత చాలా చెడు చెప్తుండు గొప్ప అన్న స్కూటర్ కాదు ట్విట్టర్ అంటారు. ట్విట్టర్ నాకు అది లేదు కదా. వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, షార్ట్చాట్, ఇవన్నీ ఇంటర్నెట్ ద్వారా మనకు లౌకిక జ్ఞానమును నేర్పుతూ ఉంది. నెట్ అంటే ఏంటండి? నెట్ అంటే ఏంటి మీకు తెలుసా తెలీదా? నెట్ అంటే వల, ఫిష్ నెట్, మస్కిటో నెట్ అని అంటుంటారు. అంటే దోమల వల, చేపల వల. ఇప్పుడు చేపలకు వల వేస్తాం కదండి. చేపలు పట్టిన వల వేస్తాం. ఇప్పుడు చేప కానీ దాంట్లో దొరికింది అనుకో ఆ వలలో, ఇంకా దాని కథ అంతేనా? అయిపోయిందా? ఇప్పుడు ఈ చేపలో వలలో కానీ చేప చిక్కిందంటే దాని బతుకు ఇంకా అయిపోయింది. ఇంకా దగ్గర పడింది రోజులు. దానికి రోజులు కాదు గంటలే. అదేలాగానే ఈ రోజు సర్వ ప్రపంచము ఈ వలలో పడింది, ఈ నెట్లో పడింది. ఏ నెట్లో? ఇంటర్నెట్లో. ఫోన్ చేస్తే ఒకరోజు ప్రైజ్ లార్డ్ ఏం చేస్తున్నాను, ప్రైజ్ లార్డ్ అన్నా. రే బాగున్నారా? బాగున్నారు. ఎక్కడున్నావురా? ఎక్కడే ఉన్నా. అన్ని 2 సార్లు పడుతుంది. ఎక్కడున్నావురా అంటే బాత్రూంలో ఉండి మాట్లాడుతున్నాను. బాత్రూంలో ఎక్కువ వస్తా ఉంది. అరే దరిద్రం కూడా బాత్రూంలోకి చెందుకురా కాదన్నా. ఒక మనిషి మెసేజ్ పెడతాడు రిప్లై చేయాలని. నీ దొంపదేగా
అసలు బాత్రూంలో ఫ్రీగా ఉండమప్ప, నిద్రపోయేటప్పుడు ఫ్రీగా నిద్రపోయేది లేదు. చూసి 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 కానీ స్విచ్ ఆగిపోయేంత వరకు దాన్ని కలబెట్టింది. దాని ద్వారా టైం వేస్ట్ తప్పితే ఇంకేమన్నా ఉంది? ఏమన్నా ప్రయోజనం ఉందా అంటే ఏ ప్రయోజనం లేదు. దాని ద్వారా టైం వేస్ట్, నెట్ వేస్ట్. నిన్న మొన్న నెట్ ఆన్ చేస్తున్నాను, ఒక యాడ్ ఒకటి వచ్చింది, ఒక అడ్వర్టైజ్మెంట్. పాపం ఎవరో ఒక పిల్ల వచ్చి లైఫ్ చాలా బోర్ కొడుతుందా, ఒంటరిగా ఉన్నారా, మీరు బాధపడదు, మీరు 24 గంటలు మాట్లాడగలిగి మీకు ఫ్రెండ్స్ ఈ యాప్లో ఉంటారు, ఎమ్మటే ఇన్స్టాల్ చేయండి. పనికి మారుతా అసలు ఉన్నోళ్ళతోనే మాట్లాడడానికి టైం లేకుండా నేను అల్లాడుతుంటే, అసలు కనీసం విశ్వాసంతో మాట్లాడడానికి టైం దొరకకుండా నేను అల్లాడుతుంటే మళ్ళీ కొత్త ఫ్రెండ్స్ ఎందుకు పంపు కూర్చుంది దానిక పలికిమాలని అప్పుడు పలికిమాల. నేనేమంటానంటే ఇవన్నీ లోక జ్ఞానం, మన జీవితంలో పాడు చేసే జ్ఞానాలు ఇవన్నీ. అయితే మన ఆధ్యాత్మికమైన జీవితంలో బాగు చేసే జ్ఞానం చీమల యొక్క మనం నేర్చుకోవాలి. సభలు కొట్టండి గట్టిగా. చీమల దగ్గర మనము ఒక జ్ఞానం నేర్చుకోవాలి. చీమలు చాలా చిన్నవే కానీ అయినా అవి జ్ఞానం కలిగినవి. చీమలలో ఉన్న ఒక 5 లక్షణాలు ఉన్నాయి. 5 చెప్పేంత సమయం మనకు లేదు కాబట్టి సాధ్యమైనంత వరకు చెప్పే ప్రయత్నం చేస్తాం. చదవని పరిశుద్ధ గ్రంథంలో చీమల దగ్గర మనం నేర్చుకోవాల్సిన విషయం 7వ వాక్యం. వాటికి న్యాయాధిపతి లేడు, పై విచారణకర్త లేడు, అధిపతి లేకుండా ఉన్నాను. చాలు తలపైకి. చీమలకు న్యాయాధిపతి లేడు. న్యాయాధిపతి అంటే అర్థం ఏంటంటే నాయకుడు లేడు. 2 పై విచారణకర్త. పై విచారణకర్త అంటే మీకు అర్థమైనట్టు సూపర్వైజర్ లేకపోతే మేనేజర్ అని చెప్పచ్చు. అంటే పని చేస్తున్న వారికి పైగా ఉండి వీళ్ళకి పనులు కరెక్ట్గా జరుగుతున్నాయా, కరెక్ట్గా చేస్తున్నారా, జీతాలు కరెక్ట్గా వస్తున్నాయా, ఎవరెవరు ఓటీ చేశారు, ఎవరికి ఎంత డబ్బులు రావాలి, ఈ రోజు పలానా ఎందుకు రాలేదు, ఏ సమస్య అని చెప్పి ఇవన్నీ విచారణకర్త, పై విచారణకర్త. వీళ్ళు మేనేజర్ లేకపోతే సూపర్వైజర్ అంటారు. 2 వాటికి పై విచారణకర్త లేడు. 3 వాటికి అధిపతి లేడు. నేను చెప్తాను అర్థమైపోతుంది. నాయకుడు అంటే సంఘ కాపరి. చీమలకు ఎవరు లేరండి చెప్పాలి. చీమలకు ఎవరు లేరు? సంఘ కాపరు లేడు అంటే నాయకుడు లేడు. 2 పై విచారణకర్త అంటే సంఘంలో ఉన్న సంఘ పెద్దలు. ఎవరి కుటుంబంలో బలహీనం ఉంది, ఏ సమస్య ఏంటి, సంఘానికి ఏమైనా సమస్య వచ్చిందా, సంఘంలో ఏమైనా సమస్యలు ఉన్నాయా, అవి తీర్చి పైన ఉన్న సమస్యలన్నింటినీ ఆ పరిష్కారం చేసేవాళ్ళు సంఘ పెద్దలు. దానికి 2 ఎవరు లేరండి? పై విచారణకర్తలు లేరు. 3 అధిపతి. అధిపతి అంటే అధికారి, దేవుడు. ఈ 3 వాటికి లేడు. నాయకుడు లేడు, విచారణకర్త లేడు, అధిపతి లేడు. కానీ అయినా మీరు గమనించండి, చీమల యొక్క ప్రవర్తన, నడవడిక చాలా పద్ధతిగా క్రమంగా నడుచుకుంటూ వెళుతుంది ఆ చీమలు. హల్లెలూయా. మీరు గమనించండి, ఎప్పుడన్నా చీమలు అక్కడ వెళ్ళేటప్పుడు ఒక వరుసను పాటిస్తాయి. చూశారు లేదా? మాకు సండే క్లాస్ జరిగేటప్పుడు మట్ల ఆదివారానికి ఊరేగింపుకి వెళ్తాం. ఈత మట్టలు కొట్టుకొని ఊరేగింపుకి వెళ్తాం. టీచర్లు ఉంటారు, వాలంటీర్స్ ఉంటారు, యవనస్తులు ఉంటారు, పెద్దలు ఉంటారు. 3 వర్షాలు నిలబెడతారు. 7 నుంచి 6 దాకా నిలబెడతారు. ఈ వీధి నుంచి ఆ వీధికి వెళ్ళే లోపల ముందున్న వాళ్ళందరూ వెనకపోతారు, వెనకున్న వాళ్ళందరూ ముందుకు పోతారు. అంటే క్రమంగా నడవలేదు. ఇప్పుడు మీరు కూడా చూడండి, ఇప్పుడు సర్దుకోవాలండి. మీరు చూడండి, మీరు కూడా పద్ధతిగా కూర్చున్నారని చెప్పారు. మీరు ఇంత అర్థం చేసుకోవాలి. మీరు కూడా చూడండి, ముగ్గురు వరుస పద్ధతిగా కూర్చున్నారు. అంటే కొద్దిమంది ఉండబట్లే ఈరోజు
లేకపోతే ఒకరి కాలు మీద ఒకరు ఉంటుంది. నాకు ఏదైతే వాస్తవానికి ఇప్పుడు ఇవన్నీ మేము చెప్తాం, సేవకులుగా నేను చెప్తాను, నాయకులుగా చెప్తాను, మీకు నడుచుకోండి, ఇట్లా చెయ్యండి, ఇట్లా వెళ్ళండి. చేములకు ఎవరుండ్రు? చేములకు సేవకులు ఉన్నా, చేములకు అధిపతులు ఉన్నారా, చేముకి పై విచారణకర్తలు ఉన్నారని లేరు. కానీ అయినా చేములు ఒక పద్ధతిని, ఒక క్రమాన్ని పాటిస్తాయి. దీన్ని నేను ఎలా చెప్తున్నా అంటే దాని యొక్క ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకుంటుంది చీమ. దానికి ఎవరు చెప్పరు, ఇటు వెళ్ళాలని దానికి ఎవరు చెప్పరు. మనకన్నా చెప్పేవాళ్ళు అందరూ ఉన్నారు. ఇప్పుడు రోడ్డు వెళ్తాం మనకో, సిగ్నల్ ఉంది, సిగ్నల్ ఉందా? సిగ్నల్ మనకేం చెప్పద్ది? గ్రీన్ లైట్ వేస్తే వెళ్ళాలి, రెడ్ లైట్ వేస్తే ఆగాలి, ఎల్లో లైట్ వేస్తే ఆగేదానికి కొంచెము సిద్ధపడండి. ఇది కాకుండా జీబ్రో క్రాస్ అంటారు దాన్ని. జీబ్రో క్రాసింగ్ అంటే తెల్లగా నల్లగా పెయింట్ కొడతారు, మీరు ఇక్కడే దాటాలి అని. అవునా కదా? అవి కాక మళ్ళీ హ్యారో మార్కులు కూడా ఉంటాయి. ఇవి కాకుండా మళ్ళీ బోర్డులు పెడతారు. ఇవన్నీ కాకుండా ఒక పోలీస్ ఇన్స్పెక్టర్ ఉంటాడు అక్కడ. స్టాప్, ఓకే నీకు అంటా ఉంటాడు. అంటే ఇన్ని చెప్పినా మనోడు ఆత్రపడిపోయి బండి కింద పడి చచ్చిపోవాలి, కాలు చేతి జనం కొట్టుకోవాలి. ఏమన్నా నేను చెప్పాను నిజాలా అబద్ధాలా? ఇన్ని చేసినా కానీ చీమలకి ఎప్పుడన్నా యాక్సిడెంట్ అయినట్టు మీరు చూసారా? ఎప్పుడన్నా రెడ్ లైట్ దాటిపోయినట్టు చూసారా? లేదు. దానికి జీబ్రా క్రాసింగ్ లేదు, బోర్డు లేదు, సిగ్నల్ లేదు, ఇన్స్పెక్టర్ లేడు. కానీ ఎంత పద్ధతిగా నడుస్తాయండి ఆ చీమలు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. చాలా పద్ధతిగా నడుస్తాయి ఆ చీమలు. అంటే దాని యొక్క ప్రవర్తనను చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఈరోజు మనము కూడా చీమల దగ్గర నేర్చుకోవాల్సిన జ్ఞానం ఏంటంటే మన యొక్క ప్రవర్తనను చాలా జాగ్రత్తగా మనము చక్కపరుచుకుంటూ ఉండాలి. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. చదవండి పరిశుద్ధ గ్రంథములో సామెతల గ్రంథము 14వ అధ్యాయము 15వ వాక్యం. జ్ఞానము లేనివాడు ప్రతి మాట నమ్ముతాడు. వివేకము కలిగిన వాడు అంటే జ్ఞానము కలిగిన వాడు తన నడతను వాడే బాగుగా కనిపెట్టును. రెండు మాటలు ఉన్నాయి అక్కడ. ఒకటి, జ్ఞానము లేనివాడు, తెలివి లేనివాడు ప్రతి మాట నమ్ముతాడు. అమ్మా నేను వాక్యం చదివించి వ్యాఖ్యానంలో కూడా వెళ్ళాను, ఇంకా దొరకలేదా? దొరుకుతాయిలే, ఎక్కడికి పోదు, అక్కడే ఉంటుంది. నా వైపు చూడండి. జ్ఞానము కలిగిన వాడు తన నడతను తానే బాగుగా కనిపెడతాడు. కానీ జ్ఞానం లేనివాడు ప్రతి మాటను, అమ్మ తలపైతే ప్రతి మాటను వాడు నమ్ముతాడు. ఎవరు? జ్ఞానము లేనివాడు. అంటే జ్ఞానం లేనివాడు ప్రతి మాట నమ్ముతారంటే ఎవరు ఏం చెప్పినా నమ్మేస్తారు. ఇంకో చిన్న మాట చెప్తాను, అర్థం అవ్వాలంటే గట్టిగా ఆమె చెప్పండి. ఒకరోజు ఒక తల్లి గారు ఏం చేశారంటే, అయ్యా నాకెందుకు నిద్ర రావట్లేదు, అయ్యా నాకెందుకు నిద్ర రావట్లేదు, నువ్వు ప్రార్థన చేయాలి. నేను ప్రార్థన చేస్తాను, అయినా నిద్ర రావట్లేదు. ఎవరినో పిలిచిందంట. ఎవరినో పిలిస్తే కళ్ళు మూసుకో ప్రార్థన చేస్తాను ఆయన. మీ ఇంట్లో చీకటి ఆవరించింది, మరి పనికి మనం కళ్ళు మూస్తే చీకటినే ఉంటుందా? చీకటి ఆవరించింది. మరి ఒకరోజు ఉపవాసం పొడికి పెట్టాలి, మీరు ఎంత దేవుడికి కాలు చేయాలి అని ఇంకా వాడు ఏమేమి చెప్పాలి అన్ని చెప్పుకొని పోయారు.
తర్వాత అన్న మరి ఇది పెట్టినా కూడా మళ్ళీ ఎందుకో నాకు నిద్ర రావట్లేదన్నా అంది. నేను చెప్పాను, అమ్మ ఎక్కువ ఆలోచిస్తున్నావు అంటే ఏమీ లేదన్నా. తర్వాత ప్రార్థన చేస్తే దేవుడు నాకు బయలుపరిచిన ఒక విషయం ఏంటంటే, వాళ్ళ భర్త అప్పులోడే అప్పు కట్టుకునేదానికి ఈయన దగ్గర సరుడు అడుగుతా ఉంటే చాలా రోజుల నుండి అప్పు కట్టాలన్న సరుడు పెట్టి కట్టుకుంటా అంటే ఈయన ఏమంటే దాని నుండి ప్రతిరోజు వారం పడుతుంది ఇద్దరికి. నీకంటే నాకని నీకు అంత సరుడు అంత ప్రాముఖ్యమైందా, నీ అంతు జరుగుతానని చెప్పి నిద్రపోతున్నాను నేను. ఇప్పుడు ఏం నిద్రపోయేటప్పుడు అలా ఒకసారి నేను బాగా నిద్రపోతే ఈ సరుడు తీసుకుని వెళ్ళిపోతాడేమో. ఏం అట్లా ప్రతి కొంచెము క్రాక్ ఉంది నాకు మైండ్లో, కొంచెము మెంటల్ ఉంది. ఒకవేళ రాయో బండో నాకు ఎత్తినేసి నన్ను చంపి ఈశ్వరుడు ఎక్కడికి పోతాడేమో అనే భయం ఆమెలో ఉంది. అని చెప్పి అంత దగ్గర చెప్తే, అన్న నీకు ఎక్కడ తెలుసు అన్న ఇది ఏం చెప్పి నీ మనిషి చెప్పుకుంటున్నా, అసలు ఆయన నాతో మాట్లాడతాయి. నేను చెప్పాను, మర్యాదగా సరుడు తీసి ఆ చేతికి చప్పు తీర్చుకోమని చెప్పి నేను నిద్రవుతున్నా. ఆ మధ్యలో తీసి ఆయన చేతికి ఇచ్చేసింది. ఆ రోజు నిద్ర వచ్చిందండి. కొందరు చెప్పండి గట్టిగా, అర్థమైందా మీకు? అది ఏదో ఈ చింబర్కులు ఈ మ్యాజిక్లు అంతా ప్రతి ఒక్కరు నమ్ముతారు. ఈ మధ్య ఏ ఛానల్ ఓపెన్ చేసిన టీవీలలో ఏం చేసినా நீங்கள் வாங்கி விற்கிறீர்களா குபேர தீபம் అంటుంది. குபேர தீபமா? உங்க வீட்டில் எதுவும் கூடி வரவில்லையா? உன் குடும்பத்தில் கஷ்டங்கள் மீது கஷ்டங்கள் வருகிறதா? உடனே வாங்குங்கள் குபேர தீபம். కుబేర దీపమా? దుర్మార్గమైన విషయం చెప్పిన క్రైస్తవులు కొనిపెట్టారు. అది హైందవులు ఆరాధిస్తున్న దేవుళ్ళలో ఒక దేవుడు. అది ఆ బొమ్మ యాడ్ వస్తుందని అది తీసుకొచ్చి పెడితే ఇంట్లో కష్టాలను బతం చేసుకొచ్చి పెట్టుకున్నారు. ఉన్న సైతంతో ఇదొక సైతం వచ్చింది. అప్పుడు కానీ వీళ్ళకి అసలు ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది ఇంట్లో. అంటే ఎవరు ఏం చెప్పినా నమ్మేస్తారండి. దేవుని బిడ్డలు తెలివి కలిగిన వాళ్ళు అయితే అన్ని నమ్మరు. టీవీలో యాడ్ వస్తా ఉంది. ఏ యాడ్ అంటే చపాతీల మావు దాన్ని నీళ్లు పోసి బాగా పిసికి వంట చేసేసి ఆ మిషన్లో పెడితే అదే రుబ్బుకుంటుందంట, అదే చపాతీగా కాలి బయటకు వస్తుందంట అని చెప్తే మన వాళ్ళందరూ తీశారు. వీళ్ళు మావు తీసి లోపల పెట్టి తెలిపి వీళ్ళు ఎట్ట పెట్టారు అట్నే ఉండేది. అన్ని మనం కొంచెం సెన్స్ ఉండదు, కొంచెం జ్ఞానం. అసలు దానికి అది ఎక్కడ రుబ్బుకుంటుంది. మన వాళ్ళు చేతులు రెక్కలు ఇరిగిపోయితే రుబ్బినా ఆ సేపు రావట్లేదు, చపాతీలు సేపు. మరి దానికి అది ఎక్కడ ఆలోచించొద్దు. తెలివి లేని వాళ్ళు ఏదైనా నమ్మేస్తారు. కానీ తెలివి కలిగిన వారు తమ నడతను వారు కనిపెట్టుకుంటారు. హల్లెలూయా. జ్ఞానము చీమల దగ్గర నేర్చుకోవాల్సిన జ్ఞానం ఏంటంటే దానికి నాయకుడు లేడు, పై విచారణకర్త లేరు, దానికి అధికారులు లేరు. కానీ అయినా అది క్రమంగా నడుస్తూ ఉంటుంది. ప్రసంగి అదే అంటాడు కదండి, యెహోవా మందిరంలోకి వెళ్ళుచున్న మీరు మీ ప్రవర్తనను ఎవడో వచ్చి చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ప్రవర్తన బాగులేదండి అని ఎవడో మనం చెప్పేది. జ్ఞానం ఉంటే తప్పుడు అడుగు నీలో జరుగుతుందంటే, అడుగు తప్పుగా పడుతుందంటే నీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను గద్దిస్తాడు. ఇప్పుడు మిమ్మల్ని అంటే మీరు కొంచెం చిన్న కోపం వస్తుంది, కానీ నేనే చెప్తాను. ఇప్పుడు నా డ్రెస్సింగ్ సెన్స్ ఇది కదండి, వైట్ అండ్ వైట్లో ఉంటాను, లేకపోతే ఫార్మల్స్ ఉంటాను. ఇతరులు నన్ను గౌరవించే స్థితిలోనే ఉంటుంది నా డ్రెస్సింగ్ సెన్స్. ఈ జారిపోయే ప్యాంట్లు, చినిగిపోయే ప్యాంట్లు నాకు వేసి అలవాటు లేదు, ఏను కూడా. ఒకవేళ ఎవడో ఒకరు నన్ను ప్రేరేపించి ఏపించాడు అనుకో, నేను వేసుకున్నా అనుకో,
గట్టిగా టీషర్ట్లు నేను వేసుకున్నాను అనుకో, నాలో ఉన్న పరిశుద్ధ ఆత్మదేవుడు నన్ను గర్తిస్తాడు. ఏమని? అనేది ఎల్లమెరుకం, ఇది నీ రూటు కాదు, ఇది నీ ప్రవర్తన కాదు, ఏదో మార్పు జరుగుతుందని పరిశుద్ధ ఆత్మదేవుడు ఏం చేస్తాడు? గర్తిస్తాడు. ఆ మధ్య సినిమా ఒకటి వచ్చిందంట, అప్ప సినిమా. తెలుగులో ఏమొచ్చిందా ఏమో తెలియదు నాకు. అప్ప ఏమొచ్చింది? తెలుగు వచ్చిందా? అదే తమిళ్లో అప్ప అంటే తెలుగులో నాయనే. ఓ సినిమా పేరు అంతేనా? ఓకే రైట్, నాయన. నేను నమ్మండి, ఒక సేవకుడు వెళ్ళాడండి ఆ సినిమాకి. సేవకుడు ఈయన ఎక్కడ దొరికిందో తెలుసు నాకు. సినిమాకి వెళ్ళి వచ్చేటప్పుడు అందరూ మైక్ పెట్టి ఎట్టుంది చెప్పండి సినిమా అని అంటారే, ఈయన ఆత్రంలో దాంట్లో దొరికిందా. ఈయన ఎక్కడో చూసినట్టుంది. మొత్తం పాస్ ఆయన ఏమంటే ఫోన్ చేసి ఏంటన్నా, తప్పని సినిమా కాదు అది, అది మంచి సినిమా. అట్లయితే రేపు ఆదివారం నుంచి మరి చర్చిలలో సినిమా వేద్దామన్నా. నువ్వు గమ్మ ఉండవు, నీకు శనుకు ఎక్కువ, ఒంటి నిండా శనుకు, ఒంటి నిండా శనుక నాకు. నువ్వు చెప్పేది చెప్తుంది, అది మంచిదేలే, మంచి సినిమా. మంచి సినిమా అంటే సినిమా అంటే సిగ్గులేంది, దాన్ని మంచిగా సిగ్గులేదా? ఏంటది అని అంటే ఆయన ఏమంటుందంటే, దాంట్లో పిల్లల్ని ఎలా పెంచాలో నేర్పించాడు. బుద్ధి లేని బైబిల్లో చెప్పలేదు. పిల్లల్ని ఎలా పెంచాలో బైబిల్ నేర్పిలేదా? బాలుడు నడవవలసిన త్రోవను వానికి, నీ పిల్లలు కూర్చున్నప్పుడు, లేస్తున్నప్పుడు, నడుస్తున్నప్పుడు, పడుకున్నప్పుడు నీవు వానికి బోధించు. తండ్రుల ఉపదేశము పిల్లలకు దీవెన. కుమారుడా, నీ తండ్రి ఆజ్ఞను త్రోసివేయకము, మీ తల్లి ఉపదేశమును తృణీకరించడము చెప్పలేదా? మరి సినిమాకు పోయి చూసేది ఏంటి? ఇప్పుడు నేను అనాల్సిన మాట ఏంటంటే, ఇతను సంఘములో పులిపీటి మీద నిలబడవలసిన వాడు సినిమా థియేటర్లో ఉన్నాడంటే ఆయనలో ఉన్న పరిశుద్ధాత్మదేవుడు ఆయన గద్దించలేదా? జ్ఞానము కలిగిన వారు త్రోవ తప్పిపోతుందంటే, ట్రాక్ మారుతుందంటే, అడుగు తప్పుగా పడుతుందంటే లోన ఉన్న పరిశుద్ధాత్మదేవుడు గద్దిస్తాడు. నీ ప్రవర్తనలో కొంచెం మార్పు కలుగుతుంది. చీమలు ఎవరు లేకపోయినా తన నడకను పరిశుభ్రంగా క్రమంగా నడుచుకుంటుంది. తన ప్రవర్తన, చీమల ప్రవర్తన చాలా జాగ్రత్తగా చూసుకుంటుంది. అది వంకర టెంకరగా వెళితే దాన్ని అడిగే వాళ్ళు ఎవరున్నారు? అడుగుతారు ఎవరన్నా? లేదు. కానీ అయినా దాని యొక్క ప్రవర్తన చాలా జాగ్రత్తగా చూసుకుంటుంది చీమ. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒకటి, తన ప్రవర్తన జాగ్రత్తగా చూసుకుంటాను. రెండు, అందులోనే చదువు, అది కాదు, 6వ అధ్యాయం. అవి వేసవి కాలమందు ఆహారము సిద్ధపరుచుకును, కోత కాలమందు ధాన్యమును. చాలు. ఇప్పుడు నాకు వచ్చిన అనుమానం ఏంటంటే, దానికి వేసవి కాలము కోత కాలమని దానికి చెప్పిన వాళ్ళు ఎవరు? చేపలకు ఇది వేసవి కాలం ఎవరు చెప్పారు? చేపలకు ఇది కోత కాలం ఎవరు చెప్పారు? ఏ కాలం ఇది? కోత కాలం. ఎవరు చెప్పారు దానికి? ఏ కాలం ఇది? వేసవి కాలం. ఎవరు చెప్పారు దానికి? విత్తనం వేసే కాలము చేమలకు తెలుసు, కోత కోసే కాలము చేమలకు, వేసవి కాలము చేమలకు తెలుసు, వర్షాకాలము చేమలకు తెలుసు. అదే చేమలకు రెండవదిగా ఏం జ్ఞానం అంటే, తన కాలము ఏంటో తాను ఎరిగి ఉన్న జ్ఞానము.
దేవునికి మహిమ కలుగును గాక. ఏ జ్ఞానం దానికి? తన కాలం ఏంటో ఎరిగి ఉన్న కాలం జ్ఞానం. ఎవరు దానికి చెప్పవలసిన అవసరం లేదు. నాయకుడు లేడు, పై విచారణకర్త లేరు, అధిపతి లేరు. కానీ అయినప్పటికీ కూడా దాని జ్ఞానం, ఇది ఏం కాలం, ఇప్పుడు ఏం చెయ్యాలో అనేది చెప్పాలి. ఏం చేయాలనేది బాగా తెలుసు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇది కోత కాలం, ఇది విత్తనము విత్తుచున్న కాలం, ఇది వేసవి కాలం, ఇది వర్షాకాలం. చీమల జ్ఞానం కూడా అక్కడ రాయబడిన మాట ఏంటంటే, సోమరి చీమల యొద్దకు. ఎందుకన్నాడు ఆ మాట? ఎందుకన్నాడంటే, ఏ పని ఏ సమయంలో చేయాలో ఆ పని ఆ సమయంలో చేయకపోతే వాళ్ళనే సోమరి అని అంటారు. ఇక్కడ కొంచెం నీటి ముందులే సోమరి అని. మనం ఏమంటాం? సోంబేరు అన్నారు. సోంబేరు మొహమ, సోంబేరు మొహం, నెదరు మొహం అని చెప్తాం. అంటే ఎవరు ఇప్పుడు ఇంటికి వచ్చారు, షర్టు తీసుకెళ్ళి అక్కడ మార్చించాలి, తీసి విసిరేసాడు. నేను ఎవరు? ఎవరైనా ఇప్పుడు రాత్రి తిన్నారు, రాత్రి తిన్న వెంబటే అంట్లన్నీ శుభ్రంగా తోమి కడిగి పెట్టాలి. ఇప్పుడు కాదులే, రేపు మొత్తం లేద్దాంలే, అంత లోపల బొద్దింకులు, ఎలుకలు, పిల్లులు, బల్లీలు ఇవన్నీ ఆడుకొని పోతాయిలే, తర్వాత కడిగి పెట్టాలి అనుకునే వాళ్ళు ఎవరు? ఇల్లు ఏమంటే కసు మూడవాలి, ఒకేసారి సాయంత్రం ముడుచుకున్నాంలే, ఎవరు ఇల్లు? చెప్పలేదంటే వారానికి ఒకసారి బట్టలు ఉతకాలి, ఎవరు ఇల్లు? దుర్మార్గం చెప్పిన స్నానాలు చేయట్లే కొంతమంది. నిన్నే కదా చేసింది, రేపు చేస్తానులే. రేపు దుర్మార్గుడు చచ్చిపోయేటట్టున్నాం వాళ్ళ నాయన. నీ దుర్వాసన ఒకటి, మళ్ళీ అది 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 కవరింగ్ చేసుకునే ఒక సెంటు ఒకటి కట్టుకుంటే ఈ రెండు కలిసి డెడ్ బాడీ స్మెల్ వస్తుంది. అంటే ఏంటిది? ఇది ఎవరంటారు? ఏమంటారండి? స్వామి వీళ్ళు తన కాలం మీద ఏ పని చేయాలో ఆ పని చేయరు. చేమలు అట్లా కాదు, ఎప్పుడు ఏ పని చేయాలో ఆ కాలం ఎరిగి ఆ పని అప్పుడు చేసేస్తారు. అది చేమలలో ఉన్న జ్ఞానం. పౌలు కూడా అంటాడు ఏమనంటే, కాలమును ఎరిగి మీరు మేల్కొనండి. నిద్రపోతున్నారు, ఇది నిద్రపోయే కాలం కాదు. ఇద్దరు నిద్రపోయే కాలం ఏది? మనకు ప్రాక్టికల్గా శారీరకంగా మనం నిద్రపోయే కాలం ఏదండి? వాస్తవానికి ఎన్ని గంటలు నిద్రపోతారు మీరు రాత్రుల్లో చెప్పండి? హలో, మాకు అదేందో తెలియదు అయ్యా. నువ్వు వాక్యం చెప్తే ఇప్పుడే నిద్రపోతుంది అంటారా? ఓ పగిలిపోతుంది. ఎప్పుడు వస్తుంది నిద్ర? మామూలు ఎప్పుడు నిద్రపోవాలి? 9 గంటలకు పోవాలి. ఉదయం సరే పోనీ అండి 10 గంటలకు అనుకోండి. 10 గంటలకు ఇది నిద్రపోయే సమయం. ఉదయము 6 గంటలకు లేచే సమయం. ఇది మనం ఎరిగి ఉన్నాం కదండి, ఇది మనకు తెలుసు. ఉదయకాలము టిఫిన్ తింటున్నా, మధ్యాహ్నం లంచ్, రాత్రి డిన్నర్. ఇది మనకు తెలుసు. అంటే కొంతమంది కరెక్ట్గా చెప్పాలని ప్రయత్నంలో పాపం కొంతమంది అందులో టిఫిన్ తినపో, టిఫిన్ స్టీల్ టిఫిన్, ప్లాస్టిక్ టిఫిన్. టిఫిన్ బ్రేక్ఫాస్ట్ తిను, బ్రేక్ఫాస్ట్ ఏంటిరా? బ్రేక్ఫాస్ట్ అనేది రాక బ్రేక్ఫాస్ట్ అంటారు. ఇవన్నీ మనకు తెలిసి ఈ సమయంలో ఇది చేయాలి. ఉదయము టిఫిన్ తినాలి, మధ్యాహ్నం లంచ్ తినాలి, రాత్రి డిన్నర్ తినాలి. ఇది మనకు తెలుసు. అయితే నేను చెప్పాలనుకున్న మాట ఏంటంటే, ఏ కాలంలో ఏ పని చేయాలో మనకు తెలుసు కదా. కానీ వేకుజామున మోకరించి ప్రార్థన చేసే సమయం అది నీకు తెలుసా? వేకుజామున
దేవునికి స్తుతి యాగము అర్పించే సమయం. ఈ జ్ఞానం నీకు తెలుసా? క్షేమలకు అధికారి లేరు, అధిపతి లేరు, నాయకుడు లేడు. కానీ అయినా అవి జ్ఞానము కలిగి తన పని తన కాలమందు చక్కరంగా చేసుకుంటుంది. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఒకటి చీమ పద్ధతిగా తన ప్రవర్తన నడిపించుకుంటుంది. రెండు చీమ తన కాలమున తను ఏ పనైతే చెయ్యాలో ఆ పని చేసుకుంటుంది. ప్రైజ్ ది లార్డ్. మూడవ మాట చెప్తాను. చీమలో ఉన్న మూడవ లక్షణం ఏంటంటే, ఇప్పుడు మీరు గమనించండి, చీమ ఒక రొట్టె ముక్కను తీసుకొస్తుంది అనుకోండి. చీమ ఒక రొట్టె ముక్కను తీసుకొస్తుంది అనుకోండి. అది లాగలేక ప్రయాసపడుతుంది. చీమలు చూసి చూడట్టు పోతాయంటే పోవు. మరి ఏం చేస్తాయంటే ఆ 4 చీమలు కూడా దీని శ్రమలలో పాలు పొందుకుంటాయి. మీరు గమనించండి, ఎక్కడన్నా చీమలు చూడండి, ఆ బెల్లం ముక్క కానీ లేకపోతే వేరుశనక్కాయలు కానీ రొట్టె ముక్కలు కానీ ఉన్నప్పుడు చీమలు అన్ని దాని చుట్టూ పట్టుకొని తన గూటికి తీసుకెళ్తాయి చీమలు. అంటే చీమలలో ఏముందనంటే ఒక యునైటెడ్ అంటారు, అంటే ఒక ఐక్యత చీమలలో. ఈరోజు చీమల దగ్గర మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఒక ఐక్యత. దానికి ఎవరు చెప్తున్నారు ఐక్యం ఉండమని? దానికి ఎవరు చెప్తున్నారు ఇలా ఉంటే ఇలా ఆశీర్వదించబడతామని? 133వ కీర్తన ఎన్నిసార్లు మనం చదివాము? సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరమని. ఎవరు బోధించారు చీమలకి? ఏ సేవకుడు బోధించాడు? ఎవరు ఉపదేశించారంటే ఎవరు ఉపదేశించలేదు. కానీ అయినా దాంట్లో ఉన్న జ్ఞానం, ఆ చీమలలో ఉన్న జ్ఞానం, తన తోటి చీమ కష్టపడుతున్నప్పుడు, శ్రమ పడుతున్నప్పుడు, పోరాటంలో ఉన్నప్పుడు, ఆ పోరాటంలో శ్రమలలో పాలు పొందాలి అనబడిన ఒక ప్రేమ ఐక్యత ఆ చీమలలో ఉన్నాయి. నా ప్రియులరా, చీమల యొద్దకు వెళ్ళండి, జ్ఞానం నేర్చుకోండి. అవి చాలా చిన్నవి కానీ జ్ఞానం కలిగింది. ఏంటా జ్ఞానం అంటే, ఒకటి తన ప్రవక్తలను అవే చక్కదిద్దుకుని నడుస్తాయి. రెండు, చీమ ఏం చేస్తుందంటే ఏ సమయంలో ఏ పని చేయాలో ఆ సమయంలో ఆ పని చేస్తాం. మందిరంలో 3 గంటలకు ఆరాధన, ఖచ్చితంగా మందిరంలో 3 గంటలకు మందిరంలోకి రావాలి. అది చీమ జ్ఞానం. వేరుకూర్చామున 5 గంటలకి లేకపోతే 4 గంటలకి ప్రార్థన చేయాలా? అది ప్రార్థన కాలం, ప్రార్థన సమయం. ఉపవాస కూడిక, ఉపవాసం ఉండి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయాలా? అది చీమ జ్ఞానం. 3, ఒక ఐక్యత కలిగిన, ఒక యునైటెడ్, ఒక ప్రేమ ఐక్యత కలిగిన జ్ఞానం చీమ జ్ఞానం. ఈ చీమ జ్ఞానము మనలో ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు రాత్రి కోరుకుంటున్నాడు. దేవుడు ఈ క్లుప్త వివరణలను వినికిడిలో ఫలభరితముగా మార్చునుగాక.